నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నాను, ఒత్తొత్తి బటన్ దొక్కే ముఖ్యమంత్రి కావాలా, మీ పేరుతో అప్పులు తెచ్చే ముఖ్యమంత్రి కావాలా, గొడ్డలు పెట్టుకొని తిరిగే ముఖ్యమంత్రి కావాలా, బాబాయిని ఎవరు చంపారు తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, వివేకం సినిమా చూశారా అని అడుగుతున్నా, చూసుంటే జైలుపైకి ఎత్తండి, మళ్ళా చూడకపోతే అందరికి ఒకసారి చూపేయండి. అంత ఘోరంగా చంపేస్తే ఈ దేశంలో న్యాయం లేదా? రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా, నేను దీనికి సమాధానం ఉందని అడుగుతున్నా. అలాంటి నేను అడిగితే నన్ను ఎత్తుకు లోపల పెట్టేశారు. ఇంతవరకు నా మీద కేసులే లేవు. ఒక్క మహారాష్ట్రలో ఒకే కేసు పెట్టారు, బాబ్లీ ప్రాజెక్టు మీద నిరసన తెలియజేయడానికి పోతే గోదావరి మీద అప్పుడు కేసు పెట్టారు. నా జీవితంలో ఎవ్వరు కేసులు పెట్టలా. అలాంటిది ఈయన వచ్చి 23 కేసులు, కూర్చుంటే కేసు, బయట పోతే కేసు, ఎన్ని కేసులు నాకే తెలియదు. ఎప్పుడు లోపలేస్తాడు. పిచ్చోడి దగ్గర అధికారం ఉంటే ఏమైనా జరుగుతూ ఉంటా, రాయి మిమ్మల్ని వేస్తాడు, నన్ను వేస్తాడు, లేకుంటే ఆయన్నే కొట్టుకుంటాడు. ఏంటి అరాచకం? ఈ అరాచకానికి మీరు మా తమ్ముడు చెప్తూ కోడి కత్తి, నేనంట కోడి కత్తి ఎత్తుకొని హత్యా ప్రయత్నానికి పోయానంట. కోడి కత్తి నువ్వు చేసేది గొడ్డలి వేటు, మేము కోడి కత్తులు గులకరాళ్ళ. ఏ తమ్ముళ్ళు ఈ డ్రామాలు అర్థమైనాయో మీకు? మొన్న విజయవాడలో చూశారు గులకరాయి, కనపడిందే గులకరాయి? ఎవరన్నా చూశారా ఫోటోల్లో? కానీ కనపడని గులకరాయి ఇక్కడ దెబ్బ తగిలిపోయింది ఈ సైడ్ లో. దానికి బ్యాండేజ్ పెట్టేసుకున్నాడు. మా సునీత అనింది, డాక్టర్ గా చెప్తున్నా నువ్వు తీయకపోతే సెప్టిక్ పోతుంది, తీసేయమని చెప్పింది ఆవిడ. ఆ దెబ్బతో తీసేశాడు. ఏ తమ్ముడు ఈ డ్రామాలు చూడాలా? మనం చూడాలా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఈ నాటకాలు చూడాలా అని అడుగుతున్నా. ఏంటి కుటుంబ గొడవ ఏంటి? వాళ్ళ ఆస్తుల పంపకాలు ఏంటి? వాళ్ళ మధ్య వీళ్ళు మాట్లాడుకోవడం ఏంటి? నేను అడుగుతున్నా. మనం చూశాను, ఆవిడేదో పసుపు చీర కట్టుకునింది, అది ఈయన కంప్లైంట్. ఆయన భార్య కూడా పసుపు గౌన్ వేసుకునింది. జగన్మోహన్ రెడ్డి భార్య పసుపు గౌన్ వేసుకునింది అంటే ఆవిడ కూడా తెలుగుదేశం పార్టీయే. రేపు ఎల్లుండో ఆవిడ కూడా కట్టి. అంటే మనిషి అద్దులు మేరితే ఏమవుతుందో మీరంతా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హోందాతనం లేకపోతే ఇలాంటివన్నీ వస్తాయి. ఒక వ్యక్తి నేను ఏం చేసినా జరిగిపోతుంది అనుకుంటే ప్రమాదంలో పడతాం. అదే మన రాష్ట్రంలో జరిగింది. అదే నా బాధ, నా ఆవేదన. మమ్మల్ని తిట్టినప్పుడు మీరు అనుకున్నారు ఏదో ఆయన తిడుతున్నాళ్లే మాకేంటని. మీరు పడిన బాధలు 5 ఏళ్లు నరక యాతన అనుభవించారు, అవకాశాలు పోగొట్టుకున్నారు. కడాన మీ పిల్లలంతా కూడా జే బ్రాండ్ వల్ల, లిక్కర్ వల్ల దెబ్బతిన్నారు, గంజాయి వల్ల ఈరోజు రాష్ట్రమే సర్వనాశనం అయిపోయింది. డ్రగ్స్ వచ్చాయి, దీనివల్ల నేరాలు ఘోరాలు పెరిగాయి, చాలా సమస్యలు వచ్చాయి. ఇంకా నేను చెప్పుకుంటూ పోతే ఏం జరిగిందని ఇంకొక 5 ఏళ్లు చెప్పాల్సి వస్తుంది. కానీ అవన్నీ చెప్పుకుంటే బాధలు తప్ప దానికి పరిష్కార మార్గం లేదు. కానీ ఒకటే హామీ ఇస్తున్నాం, నేను ఒకటే మీ అందరికీ హామీ ఇచ్చేది, నా సమర్థత పైన మీకు నమ్మకం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.